అందరికీ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. ముందుగా ఓపెన్ వైపు ఏమో మన ఆపోజిట్ వైపు, క్లోజ్ వైపు ఏమో మన వైపు పెట్టుకొని జాకెట్ని పెట్టుకోవాలి. తర్వాత కింద మనం ఖర్చు గురించి ఒక పావించు మార్జిన్ కొట్టుకోవాలి. కొట్టుకున్న పొడవు చూసుకోండి. పొడవు నాకు 14.5 వచ్చింది. చెస్ట్ కూడా కొలుచుకోండి. చెస్ట్ నాకు 16 అంగుళాలు వచ్చింది. 16 అంగుళాలు. మనం చెస్ట్ అక్కడ కాకపోతే ఇక్కడ కింద నడుం దగ్గర అయినా ఈ ఫస్ట్ కుట్టు నుంచి ఈ ఫస్ట్ కుట్టు వరకు కొలుచుకుంటే మనకి చెస్ట్ వచ్చేస్తుంది అదే కొలతలతో. ఇప్పుడు భుజాన్ని మనం బ్యాక్ సైడ్ తిప్పుకొని ఫస్ట్ కుట్టు కాడ నుంచి ఇక్కడ చేతుల జాయింట్ వరకు కొలుచుకోండి. నాకు 3 అంగుళాలు వచ్చింది. 3 అంగుళాలు వచ్చింది. ఇప్పుడేమో మెడలా కొలుచుకోవాలంటే ఇంకెలా ఫోల్డింగ్ చేసుకుని 2 అంగుళాలు, నాకు 2 అంగుళాలు వచ్చింది ఇలా చూసుకుంటే. ఇప్పుడు పొడవు 14.5 అరంగుళం పైన భుజాలు అతకడానికి అరంగుళం ఖర్చు, మొత్తం 15 అంగుళాలు పెట్టాలి. 15 మెడ 2 అంగుళాలు, భుజం 3 అంగుళాలు. ఇప్పుడు చంక డౌన్ కాదు, కింద నడు సేమ్ మనం 2 మడతలు వేసుకొని 2 మడతలుగా ఫోల్డ్ చేసుకొని కింద అది వేసేసుకోండి. ఇప్పుడు చంక డౌన్ ఎంత వచ్చింది? నాకు 6 అంగుళాలు వచ్చింది. 6 అంగుళాలని పెట్టేసుకొని గీత గీసేసుకోండి. ఇప్పుడు నాకు చెస్ట్ 16 వచ్చింది. 16లో సగం 8 అంగుళాలని చెస్ట్ కింద పెట్టుకోండి. ఇప్పుడు చంక లోతంటే నేను 1.5 పెట్టుకుని గీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు చంక రౌండ్ మొత్తం 7.5 వచ్చింది. 7.5 సేమ్ ఇక్కడ మనం చంక రౌండ్ గీసుకున్నాం కదా, అక్కడ చెస్ట్ లూజ్ పెట్టుకున్న కాడికి కరెక్ట్గా 7.5 రావాలి. నాకు 7 అంగుళాలు 7.5 వచ్చేసింది. ఇప్పుడు కట్ చేసేసుకోండి. ఇది ఉక్సులు పట్టి తాలు పట్టి కింద ఉపయోగపడుతుంది. మీకు ఇందాక చూపించాను కదా, మొక్క తీసేసి పక్కన పెట్టేసాను. మళ్ళీ చూపిస్తాను వివరంగా. ఇది 2 అంగుళాలు పెట్టుకొని అది మడత పెట్టుకోండి. మనం ముందు పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి 2 అంగుళాలు మడత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా 4 మడతలు వచ్చేలా మడత పెట్టుకుని హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. నాకు 10 అంగుళాలు, ఎందుకంటే నా పొడవు హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ కాబట్టి మొత్తం 10 అంగుళాలు. 10 అంగుళాలు పెట్టుకోండి. స్మాల్ హ్యాండ్స్ అయితే 2.5, ఇది పొడవు బిగ్ హ్యాండ్స్ కాబట్టి నేను 3 అంగుళాలు పెట్టాను కింద కరువు. ఇప్పుడు మొత్తం 7.5, దానికి మనం చంకకి 7.5 వచ్చింది కదా, ఆ 7.5 సేమ్ ఇక్కడ మార్జిన్ చేసుకోండి. 2 అంగుళాలు ఖర్చుకి నాకు ముక్కలు పడతాయి. ఇదిగో నాకు ఇక్కడ ముక్కలు పడతాయి. ఖర్చు పెట్టుకుంటాక నాకు ముక్కలు సరిపోలేదు. కరెక్ట్గా 7.5 అక్కడికి వచ్చింది. నేను ముక్కలు అతుక్కోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ఎలాగైతే సరిపోతుందో అలా చూసుకోండి.
అటు ఇటు చూసుకోండి. నాకు ఈ పక్క అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇలా గీతలు గీసేసుకోండి చుట్టూరు. సేమ్ అంది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే చుట్టూరు గీతలు గీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ కొలుచుకోండి. అలాగా ఉక్సులు పెట్టేసుకుని అక్కడ కరెక్ట్గా ఉక్సులు పైకి ఎంత స్కేల్ పెట్టేసుకుని ఆ పైనుంచి కిందకి ఎంత వచ్చిందో కొలుచుకోండి. నాకైతే 6 అంగుళాలు వచ్చింది. 6 అంగుళాలు పెట్టేసుకుంటున్నాను. ఆ 6 అంగుళాలు పెట్టేసుకుని ఇందాక మనం ముందు మెడకి 2 అంగుళాలు పెట్టాం కదా, ఆ 2 అంగుళాలు ఇక్కడ మార్జిన్ చేసేసుకుని గీత గీసేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అది లోతు తీసేసుకుందాం. ముందు మెడకాయ లోతు తీసేసుకుని చంక లోతు తీయాలి ఇప్పుడు. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు పైన ఒక గీత, కింద గీత అంటే గమనించండి. అక్కడ పైనేమో మనం బ్యాక్ పార్ట్ ఆదిని బట్టి పై గీత వచ్చింది. ఇప్పుడేమో కింద గీత, ఆ కింద గీత ప్రకారంగా కట్ చేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకొని కట్ చేసుకునేటప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకైతే 2.5 పెట్టుకోవాలి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే పావు తక్కువ 2.5 పెట్టుకోవాలి. 2.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది సన్నగా ఉన్న వాళ్ళు బ్లౌజే కాబట్టి నేను 2.5 పెట్టుకుంటున్నాను. పైన ఖర్చు గురించి 1 అంగుళం. ఈ పక్కన సైడు 6 అంగుళం గీత పెట్టుకుని క్రాస్గా కట్ చేసుకోండి. క్రాస్గా గీత గీసుకోండి. కట్ చేసేసుకోండి. కట్స్ పెట్టుకోండి. మనం గీతలు గీసుకున్న చోట డాట్స్ కాడ 1 అంగుళం కొంచెం డాట్స్ కాడ 1 అంగుళం కట్ట పెట్టాం కదా, అట్లకి కట్స్ పెట్టుకోండి. నేను స్పీడ్ మోడ్లో పెట్టేశాను. ఇదేమో ఫస్ట్ షేప్ బెల్ట్ మనకి ఉక్సులు పట్టి దగ్గర ఎంత వచ్చిందో కొలుచుకుని దానికి 6 అంగుళం తగ్గించుకుని ఇటు సైడ్ పెట్టుకోవాలి. అటు సైడ్ ఒకవేళ 2.5 వచ్చింది అనుకోండి, ఓ పక్కన డాట్స్ పెట్టే చోట, అదే ఉక్సులు పెట్టే చోట షేప్ బెల్ట్కి 2.5 వచ్చిందంటే యువతల పక్క 2 పెట్టుకోవాలి. 3 వస్తే 2.5 పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇదేమో నడానికి
నడుము బెల్ట్ అతకడానికి ఇంకో నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, నడుము బెల్ట్. మళ్ళీ దాన్ని ఎడతీసేసుకొని 2 పీసుల కింద ఎడతీసుకుని 2 జాయింట్ చేసుకుని నడానికి అతుక్కోవాలి. ఇప్పుడేమో క్రాస్ ముక్కలు, మెడ ముక్కలు అతకాలి కదా, మెడకు ముక్క అతకాలి కదా, అందుకు క్రాస్ ముక్కలు. క్రాస్ ముక్కలు కట్ చేసుకున్నాక మనం ఇందాక చేతులకి ఖర్చులు అతకాలని చెప్పాను కదా, ముక్క సరిపోలేదు నాకు, ఖర్చు గురించి ముక్కలు అతకాలి కదా అన్నాను కదా, ఆ ముక్కలు 4 ముక్కలు కట్ చేసుకున్నాను నేను. అటు 2 ఇటు 2 4 ముక్కలు ఏం క్రాస్ ముక్కలు. కనుమ ముక్కలన్నీ జాగ్రత్త పెట్టుకోండి. జాకెట్ మనది కరెక్ట్గా పూర్తయ్యేంత వరకు మనం ముక్కలు అనేది పాడేయకూడదు. ఏదైనా అటు ఇటు అయితే ఆ ముక్కలు అడ్జస్ట్ చేసుకుంటాక పనికొస్తాయి. ఇప్పుడు మనం ఆఫ్లైన్ క్లాత్ మీద వేసి కొంచెం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదేమో ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి గురించి లైనింగ్ పీస్ మీద కట్ చేసుకుంటున్నాను. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి. ఇప్పుడు అన్నీ మనం జాకెట్ కుట్టేంత వరకు ఎలా పడితే అలా పాడేయకూడదు. అలా నేను చెప్పినట్టు ఒకదాని మీద ఒకటేసి వజ్జు పెట్టుకొని చుట్ట పెట్టుకొని 3 వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఏదైనా క్లాత్తోనైనా లేకపోతే 3 వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతేగాని ఎలా పడితే అలా పాడేశారంటే పీసులు నలిగిపోయి ఎలా పడితే అలా స్టిచ్చింగ్ బాగా రాదనమాట. ఇలా చుట్ట పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.